సౌండ్ తగ్గించాను. ప్రస్తుతం వాల్యూమ్ తగ్గించాలి కొంచెం. కమలం గుర్తుకే మన రైతులు, సైకిల్ గుర్తుకే ఓటు. అమ్మా ఎంపీ గుర్తు పెట్టుకోండి, కమలం గుర్తుకోతే గెలిపిద్దాం. ఎమ్మెల్యేని సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపిద్దాం. అమ్మ బండి మూచే రండి రండి రండి. బంగారాన్ని పండరాన్ని నడుపుతావా? అభివృద్ధి ఏంటంటే వాగ్దానాలకు తలనాడిస్తావా? నిజం అబద్ధాలని తైన పోచుకోవా? గొంతు కోసి కులాసా నడిగే ఆశతో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు. కదలిరా 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 కదలిరా. లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం
ర్యాలీ కొయ్యూరులో జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ అన్ని బైకులు కూడా నరేంద్ర మోడీ నాయకత్వం మనందరూ కూడా బలపరచవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. కొయ్యూరు మండలం వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క నా సోదరి మనులకి, మీడియా సోదరులకి, పోలీస్ సోదరులకి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాను. ఈరోజు మన రాష్ట్రంలో పరిస్థితి చూస్తే ఒక దుర్మార్గపు పాలన ఇక్కడ సాగుతుంది. మన గిరిజన వ్యతిరేక పాలన ఇక్కడ సాగుతుంది. అమ్మ, మనకి సప్లాన్ గ్రాంట్లు ఉన్నాయా? వస్తున్నాయా? మన పిల్లలకి సరైన పౌష్టికాహారం, మనకి రోడ్లు సరిగ్గా ఉన్నాయా? మన గ్రామాల్లో దీపాలు వెలుగుతున్నాయా? సర్పంచులకు నిధులు ఉన్నాయా? ఏమీ లేవు. కానీ పట్టాలు ఉన్నాయా? ఇస్తున్నారా? లేవు. పెన్షన్లు ఎంతో మందికి తీసేశారు. ఎన్నో సంక్షేమ పథకాలు తీసేశారు. అభివృద్ధి చూస్తే పెద్ద సున్నా. అవునా? అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అంటున్నారు, మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేయండి అని. ఏదామా? జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ఓటేస్తే అదే ఫ్యాన్ గుర్తుతో మనం ఉరేసుకున్నట్టే ఈసారి. అంతేనా? మన జీవితాల్లో మొత్తం నాశనం చేశారంటే ఈ 5 సంవత్సరాలు ఇంకో 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. మనం అందరం ఒకటే గుర్తుంచుకోవాలి. ఈ రోజు అందరూ అనుకుంటారు ఎన్డీఏ కూటమి మొత్తం ముగ్గురు కలిసి వస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి అని. కానీ ఈ రోజు చూస్తే మన రాష్ట్ర పరిస్థితి, ఒక రాక్షసుడు, రావణాసురుడు లాంటి వాడు మన జీవితాలని నాశనం చేయడానికి, ఒక్క ఛాన్స్ అంటూ మన జీవితాలని నాశనం చేయడానికి వచ్చాడు. అది మనందరం గమనించుకోవాలి. ప్రతి గృహంలోకి మనం వెళ్ళాలి. ఈ రోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం, 3 పార్టీలు కలిసి ఈ రోజు మన రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే హాయిగా ఏసీ గదుల్లో ఉండొచ్చు, షూటింగ్లు చేసుకోవచ్చు, చక్కటి జీవితం, ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ అన్ని వదిలేసి ఈ రోజు నేను సహితం అని చెప్పి మన రాష్ట్రం కోసం రోడ్ల మీదకి వచ్చి మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిల్లల భవిష్యత్తు బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఈ తరాల కోసం, మన బిడ్డల కోసం ఈ కూటమి చేసి మనందరి కోసం కష్టపడుతున్నారన్న విషయం మనందరం గమనించాలి. ఈ రోజు చూస్తే
అంటున్నాడు. 38 సంక్షేమ కార్యక్రమాలను తీసేసిన గనుడు ఎవరంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం. కాబట్టి మనం ఒకటి గుర్తుంచుకోవాలి, సంక్షేమం ఏ ప్రభుత్వం అన్నా చేస్తుంది, కానీ మనల్ని మోసం చేసిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం. మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయా? డిఎస్సి వచ్చిందా? లేదు. మరి జాబ్ క్యాలెండర్ అన్నాడు, వచ్చిందా? ప్రతి ఒక్క దాని మీద కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది. ప్రతి ఒక్క బాలికకి కూడా మందులు అందించడానికి సౌకర్యం కలిగజేస్తారు. అలాగే కాకరపాడులో మహిళా రెసిడెన్షియల్ కళాశాల కావాలని చెప్పి ఇక్కడ ఎప్పటి నుంచో ఆశిస్తారు. కాబట్టి మహిళా రెసిడెన్షియల్ కళాశాల తీసుకొచ్చడానికి మా వంతు కృషి చేస్తాం. అలాగే కొయ్యూరులో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడానికి కూడా మేము 100% నేను గిడ్డీశ్వరి గారు కలిసి దాని మీద అధ్యయనం చేసి డెఫినెట్ గా ట్రై చేస్తాం. అలాగే పిహెచ్సిలో పిహెచ్సి ఉంది రాజేంద్రపాలెంలో, అది 50 పడకల హాస్పిటల్ గా ప్రధానమంత్రి గారు ప్రతి 2 కిలోమీటర్లకి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కావాలని అనుకున్నారు. అట్లాంటిది ఈరోజు చూస్తే మనకి ఆరోగ్య కేంద్రం ఉండదు, ఉన్న ఆరోగ్య కేంద్రంలో మందులు ఉండవు, మందులుంటే డాక్టర్లు ఉండరు. కాబట్టి ఇక్కడ 50 పడకల హాస్పిటల్ గా దీన్ని డెవలప్ చేయడానికి మేము ఎమ్మెల్యే ఎంపీ అయిన వెంటనే ప్రతిపాదిక పాటించి మేము దాన్ని ఏర్పాటు చేయడం చేస్తాము. అలాగే ఆరోగ్య సహాయకులు కూడా లేని పరిస్థితి ఈ రోజు గిరిజన పాఠశాలలో ఉంది. కాబట్టి ఆరోగ్య సహాయకులను ఏర్పాటు చేసి బిడ్డల భవిష్యత్తు కోసం ఎలాంటి కృషి చేయాలో అలాంటి కృషి చేసి మీ అందరికీ మమేకమై మీ సోదరులుగా మీ అక్క చెల్లిలా మేమిద్దరం కూడా కలిసి మీకు పనిచేస్తామని మీ అందరికీ ఈ సభాముఖంగా మాటిస్తున్నాను. ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి కూటమి అభ్యర్థులుగా మీ ముందుకు వస్తున్న సోదరి గిడ్డీశ్వరి గారిని తెలుగుదేశం నుంచి పోటీ చేస్తారు. కాబట్టి ఆవిడికి మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి ఆశీర్వదించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. అలాగే మీ బిడ్డగా మీతో మమేకమై మీ ముందుకు వస్తున్న నాకు అరకు ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు మరొకసారి 2014 నుంచి 2019 వరకు మీకు సేవ చేశాను. మరొకసారి అవకాశం కల్పించమని నరేంద్ర మోడీ గారు దేశంలో ఆల్రెడీ ఆయన ఎంపీ ఆయన పిఎం అయిపోయారు. ఆయనకి 400 సీట్లు వస్తున్నాయని చెప్పి ఆల్రెడీ వచ్చేసి న్యూస్. ఆ 400లో అరకు కూడా ఒకటి కావాలి. మన అరకుని మన దేశ వ్యాప్తంగా అరకు ప్రగతిని మనము చూపించాలన్న ఉద్దేశంతో మనమందరం కలిసి పనిచేద్దామని కమలం గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి నన్ను ఆశీర్వదించి మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై హింద్. కోడిగుడ్డు మనం ఎంత కొంటున్నామో మీ అందరికీ తెలుసు. రేపొద్దున అదే కోడిగుడ్డు 50 రూపాయలు కొనవలసిన పరిస్థితి వస్తుంది. ఆ అప్పు తీర్చవలసిన బాధ్యత మన నెత్తి మీద ఉంటుంది అన్న విషయం మనం గమనించుకోవాలి. ఆ ఏదో రకమైన పన్నుల రూపంగా ఈ రోజు మనం చూస్తే కరెంటు ఛార్జీల్ని 9 సార్లు పెంచాడు మన జగన్మోహన్ రెడ్డి. ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు, చెత్త పన్ను వేశాడు, ఎన్ని రకాలైన పన్నులు వేయాలో మద్యం ఎలాంటి రేట్లు పెంచాడో మీ అందరికీ తెలుసు. నాకన్నా మీకే బాగా తెలుసు ఆ విషయం. ఈ రోజు మద్యపాన నిషేధం చేసి మీ ముందుకు వస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి. నిషేధం జరిగిందా? నెక్స్ట్ ఇంకొక 20 సంవత్సరాలకి ఎంత మద్యం అమ్ముతాడో దాని మీద కూడా అప్పు చేశాడు. మన తలకాయలు ఒక్కటే మిగిలిన అమ్మా. మొత్తం రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయో వాటి మీద కూడా అప్పు చేసేసాడు. కొత్తగా నిన్న ఒక చట్టం వచ్చిందట, మనం ఏదైనా భూమి కొనుక్కుంటే ఆ భూమి డాక్యుమెంట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుంటారట. మనకి జిరాక్స్ డాక్యుమెంట్లు ఇస్తాడట. మన ప్రాణాలు, మన ఆస్తులు, మన జీవితాలు మొత్తం తాకట్టు పెట్టడానికి రెడీ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి ప్రభుత్వం మనకు కావాలా? ఇలాంటి నాయకుడు మనకు అవసరమా? మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఈ రోజు రకరకాలైన సమస్యలు కొయ్యూరుకున్నాయి. మనం చూస్తున్నాం ఈ రోజు ఇక్కడ హైవే ఉందంటే అది నేను ఎంపీగా
ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా రోడ్లు ఇచ్చాం, చాలా మంది వికలాంగులకు సైకిల్ ఇచ్చాం, వీధి దీపాలు ఇచ్చాం, ఎన్నో రకాలైన అంబులెన్స్ ఇచ్చాం, ఎన్నో రకాలైన ఫెసిలిటీస్ చేసుకున్నాం. ఎంపీగా ఉన్నప్పుడు కొయ్యూరు నేను చాలా సార్లు సందర్శించడం జరిగింది. ఇక్కడ ఉన్న నాయకులు చాలా మంది తెలుసు ఆ విషయాలు. వారు ఏకలవ్య స్కూల్ బాలారం తెచ్చుకున్నాం, ఇప్పుడు కూడా మేము తెచ్చుకున్నదే. ఈ 5 ఏళ్ల బట్టి ఇక్కడ ఉన్న ఎంపీ ఏం చేసిందా అంటే మీకు ఎవరైనా చూసారమ్మా? మీ దగ్గరికి వచ్చారా? పాడేరు గ్రామానికి, పాడేరు నియోజకవర్గానికి చెందినామే. దేవుడు గారు మంచి నాయకుడుగా ఉండేవారు. వారి బిడ్డ ఉండి వైఎస్ఆర్ హయాంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జాయిన్ అయిన మాధవి గారు కనీసం ఆమెకి ఒక గిరిజనురాలుగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఇచ్చాడా? కనీసం మనకు ఒక విలువ ఇచ్చాడా? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎన్నిసార్లు కలిసింది? అసలు జగన్మోహన్ రెడ్డి గారిని మనకి టైమే లేదు. గిరిజనులంటే చాలా చాలా చులకన భావం ఈ ప్రభుత్వానికి. కాబట్టి మనం అందరం ఒకటి గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఉన్న ఇష్యూస్ గురించి మీ కొయ్యూరు మండల పెద్దలు కూడా కొన్ని విషయాలు తెలియజేశారు. ఆశ్రమ పాఠశాలలో ఇక్కడున్న ప్రాబ్లమ్స్ గురించి తెలియజేశారు. ఫెసిలిటీస్ లేకపోవడం తెలియజేయడం, ఇందాక చాలా మంది చనిపోయారు ఈ మండలంలో లేవని చెప్పేసి ఈ సభాముఖం మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే చాలా మారు